నమస్తే, వెల్కమ్ టు టిఆర్ టీవీ తెలంగాణ. నేను మీ ఓన్లీ ట్రూత్ విత్ తిరుపతి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఆదివారం ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని గతంలోనే ఢిల్లీకి పిలిచేటటువంటి ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో దాదాపు 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆ ఖాళీలను భర్తీ చేద్దామనేటటువంటి ఆలోచనతో మొన్న ఆ 6 పోస్టుల కోసం దాదాపు 15 మంది పేర్లు రాసుకుని ఈ పేర్లను కాంగ్రెస్ కి సంబంధించిన అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినట తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ 15 మందికి సంబంధించినటువంటి విషయంలో మల్లికార్జున ఖర్గే, తర్వాత రాహుల్ గాంధీ, తర్వాత ప్రియాంక గాంధీ, వీళ్ళు ముగ్గురు కూడా ఒక డిసిషన్ తీసుకున్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. సో ఈ ఆదివారం మళ్ళీ రేవంత్ రెడ్డి ఢిల్లీకి ప్రయాణం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆయన మళ్ళీ ఢిల్లీకి వెళ్ళిన తర్వాత ఈ 6 మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో డిక్లరేషన్ ఆదివారం జరిగే అవకాశం ఉందనే చర్చ వినబడుతున్నది. సో కాంగ్రెస్ అధిష్టానం ఈ 15 మంది పేర్లలో 6 పేర్లు కన్ఫర్మ్ చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో పెడితే రేవంత్ రెడ్డి తెలంగాణకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్ లో ఆ 6 పేరుని కన్ఫర్మేషన్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు తేపకోసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోవాల్సినటువంటి అవసరం వస్తుందంటే అధిష్టానమే డిక్లరేషన్ ఉంటుంది. ఏదున్నా కూడా ఢిల్లీకి సంబంధించిన కాంగ్రెస్ అధిష్టానమే ఫైనల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ ఒక్కడే నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి ఓనర్ కేసీఆర్ కాబట్టి ఆయన చేతిలో ఉంటుంది కథంతా. కానీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఆయన ఓనర్ కాదు. కాంగ్రెస్ పార్టీకి ఆయన జీతం చేస్తున్నాడు, ఆయన జీతగాడు. రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో జీతగాళ్లే. కాంగ్రెస్ కి కేవలం వీళ్ళు గెస్ట్ లాగా వచ్చినారు. వీళ్ళు గెస్ట్ అయిపోతుంటే మళ్ళీ వారు వెళ్ళిపోతారు. వీళ్ళేం ఓనర్లు కాదు ఆ పార్టీకి, దాంట్లో పనిచేసేటటువంటి ఎంప్లాయీస్ వీళ్ళంతా. సో ఈ ఎంప్లాయీస్ కి పెద్దగా ఛాన్స్ ఇయ్యరు. అయితే కాంగ్రెస్ సంబంధించినటువంటి అధిష్టానం వాస్తవానికి రేవంత్ రెడ్డి చేతిలోనే మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన అంశాన్ని పెట్టే ప్రయత్నం చేసిందట. కానీ రేవంత్ రెడ్డి ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇస్తే ఇంకోళ్ళకు బాధ అవుతున్నది. ఒక్కొక్కరికి మంత్రి పదవి ఇస్తే ఇంకోళ్లకు ఇబ్బందికరమై వాళ్ళు చాలా మంది అలుగుతున్నారు, రేవంత్ రెడ్డిని తిట్టుకుంటున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. లేకపోతే ఒకటే జిల్లాలో 3 మంత్రి పదవులేంది, లేకపోతే 2 అన్నదమ్ములకు మంత్రి పదవులేంది, ఇదెక్కడ కథ అని చెప్పి రేవంత్ రెడ్డి పైన తిరగబడేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో ఇదే మూమెంట్లో ఇదంతా పంచాయతీ నాకేందని చెప్పి ఉన్నటువంటి 6 పోస్టులకు సో అధిష్టానమే చూసుకుంటారనే ఒపీనియన్తో రేవంత్ రెడ్డి మొన్న ఆదివారం లిస్టును తీసుకుపోయి వాళ్ళ చేతిలో పెట్టిండు. సో అధిష్టానం కూడా నిర్ణయం తీసుకొని ఈ ఆదివారం మళ్ళీ రేవంత్ రెడ్డిని పిలుస్తుంది. ఎల్లుండి రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో పోవడానికి రెడీగా ఉన్నారు అధిష్టానం దగ్గరికి. సో ఇదొక వేరే విషయం. ఇక రెండో అంశం వచ్చేసి 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఢిల్లీకి పోయేటటువంటి ప్రయత్నం చేసిరట. కొన్ని సోషల్ మీడియాలో ప్రధానంగా వినబడుతున్నటువంటి వార్త, యూట్యూబ్ ఛానళ్లలో కూడా కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. 2 మంత్రులు సీక్రెట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియకుండా, ఎమ్మెల్యేలకు తెలియకుండా, ఎంపీలకు తెలియకుండా, మంత్రులకు తెలియకుండా, ఎమ్మెల్సీలకు తెలియకుండా ఢిల్లీకి ప్రయాణం అయ్యారట. ఆ 2 మంత్రులకు సంబంధించినటువంటి పేరు కూడా జోరుగా వినబడుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తర్వాత బట్టి విక్రమార్క, వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి పోయినారు. ఢిల్లీ అధిష్టానంతో చర్చ పెట్టినారు, ఢిల్లీ అధిష్టానంతో డిస్కస్ చేశారు. అధిష్టానం 2 మంత్రులను పిలిచే ప్రయత్నం చేసింది. వెంటనే వీళ్ళిద్దరు కూడా ఢిల్లీకి వెళ్ళిరు బుధవారం రోజు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది. బుధవారం పోయి తర్వాత నెక్స్ట్ రోజే వెనస్డే పోయి ట్రస్డే రోజే మళ్ళీ ఈవినింగ్ రిటర్న్ అయ్యారు అనేటటువంటి కోణాలు కూడా తెరపైకి వస్తున్నాయి. సో ఇదే నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలియకుండా, కాంగ్రెస్ కి సంబంధించినటువంటి సర్కార్ అంటే పెద్దలకు తెలియకుండా ఈ 2 మంత్రులు పోవడానికి గల కారణం ఏంటి? వీళ్ళు ఎందుకు పోవాల్సినటువంటి అవసరం వచ్చింది? నిజంగా వీళ్ళు పోయినటువంటి అంశం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలుసా? ఒకవేళ అధిష్టానం పిలవాలంటే రేవంత్ రెడ్డిని పిలుస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, గతంలో పిసిసి పదవిలో ఉన్నాడు, కీలక పాత్ర పోషిస్తున్నాడు. లేకపోతే మహేష్ కుమార్ గౌడ్ ఆయన పిసిసిగా ఉన్నాడు, ఆయననైనా పిలిచే ప్రయత్నం చేస్తుంది అధిష్టానం. కానీ 2 మంత్రులను పిలవాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? అధిష్టానమే పిలిచిందా, లేకపోతే 2 మంత్రులు అధిష్టానం దగ్గరికే వెళ్లే ప్రయత్నం చేసిరా? అసలు ఏం జరిగింది అనేది ఇప్పుడు పెద్ద ఎత్తున ఒక అనుమానం కనబడుతున్నది. ఇదే మూమెంట్ లో కొన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. సో నిజంగానే అధిష్టానం ఈ 2 మంత్రులను పిలిస్తే ఏం డిస్కస్ చేయవచ్చు? ఒక 5 ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఈ 5 అంశాలలో ఒకటి వచ్చేసి రాజీవ్ గాంధీకి సంబంధించినటువంటి విగ్రహ అంశం. రాజీవ్ గాంధీ విగ్రహం మీరు ఏ విధంగా పెడతారు? తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలి కదా, ఇది కరెక్ట్ కాదనేటటువంటి ఒపీనియన్ తో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు మాట్లాడడం, తర్వాత లేదు రాజీవ్ గాంధీ విగ్రహం మేము ఇక్కడ పెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి
ఒక మొండి పట్టుతో ఆయన అక్కడే ఆ విగ్రహం పెట్టడం, ఇవన్నీ కూడా ఒక దుమారం రేగడం, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా తెరపైకి వస్తున్నాయి. సో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం వల్ల రాష్ట్రంలో ఏమైనా అల్లర్లు కొనసాగుతున్నాయా అనేటటువంటి డిస్కషన్లో కూడా ఇద్దరు మంత్రులతో అధిష్టానం మాట్లాడే అవకాశం ఉండొచ్చు. తర్వాత రెండో అంశం వచ్చేసి ఏదైతే పార్లమెంట్కి సంబంధించినటువంటి ఎలక్షన్లో ఏం చేసి వీళ్ళు కాంగ్రెస్ పార్టీ దాదాపు 12 సీట్లు అధిష్టానం టార్గెట్ పెట్టింది. 12 సీట్లు టార్గెట్ పెట్టుకుంటే కాంగ్రెస్ కి సంబంధించినటువంటి ఇక్కడున్న తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ 14 స్థానాలు టార్గెట్ పెట్టినారు. అంటే 12 కంటే ఇంకా 2 స్థానాలు ఎక్కువనే టార్గెట్ పెట్టారు. టార్గెట్ పెట్టి ఎంఐఎం సీటు మినహాయిస్తే మిగతా అన్ని కూడా కాంగ్రెస్కే రావాలనేటటువంటి ఒపీనియన్తో వీళ్ళు ఉన్నారు. కానీ సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ కి పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు, బీజేపీకి పార్లమెంట్ ఎన్నికలలో 8 సీట్లు, బీఆర్ఎస్ పార్టీకి 0, ఎంఐఎంకి 1 సీటు, ఇవన్నీ కూడా తెరపైకి వచ్చినాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానము పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా వీళ్ళపైన గుస్సాయిరట, వీళ్ళపైన గరమయ్యే ప్రయత్నం చేసిందట అధిష్టానం. రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే కూడా వీళ్లకు వార్నింగ్ ఇచ్చిండు, పార్లమెంట్ ఎన్నికలలో మీరు ఫెయిల్ అయిపోయినారు, మీరు ఏం చేశారు, అధికారంలో ఉన్నటువంటి పార్టీ, మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, పబ్లిక్ లో ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలా, అధికారంలో ఉన్న పార్టీకి 1 సీటు 2 సీట్లు ఎక్కువ రావాలి. తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి 2 సేమ్ సీట్లు రావడం ఏంది అంటే మీరు ఎక్కడ ఫెయిల్ అయిపోయారని చెప్పి రేవంత్ రెడ్డి పైన మల్లికార్జున ఖర్గే ఫైర్ అయింది అనేటటువంటి ఒక చర్చలు కూడా తెరపైకి వచ్చినాయి. సో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కొంత ఫెయిల్ అయ్యారు కాబట్టి రాబోతున్నటువంటి జిహెచ్ఎంసీ ఎలక్షన్ పైన కూడా అధిష్టానం ఈ మంత్రులతో డిస్కస్ చేయొచ్చు అనే చర్చ వినబడుతున్నది. తర్వాత గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచ్ ఎన్నికల పైన కూడా డిస్కస్ చేయొచ్చు అధిష్టానం అనే చర్చ వినబడుతున్నది. సో వీటితో పాటు ఏదైతే ఖమ్మంకి సంబంధించినటువంటి వరదల విషయంలో ఏ విధంగా ముందుకు పోయి, ఎందుకంటే బట్టి విక్రమార్క ఖమ్మంకి సంబంధించినటువంటి కీలక వ్యక్తి కాబట్టి, సో బట్టి విక్రమార్కను ఖమ్మంకి సంబంధించిన వరదల విషయంలో ఏ విధంగా ఆర్థిక సహాయం నడిచింది, అంతా ఓకేనా అనే కోణంలో అడిగే ప్రయత్నం కూడా చేయొచ్చు కదా అనే చర్చ వినబడుతున్నది. ఇప్పుడు ఇద్దరు మంత్రులతో అధిష్టానం మాట్లాడాలంటే అనేకమైనటువంటి అంశాలలో మాట్లాడవచ్చు. అధిష్టానం దృష్టికి మంత్రులు కూడా కంప్లైంట్ దాఖలు చేయొచ్చు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి పైన, రేవంత్ రెడ్డి ఒంటెత్తిపోకడ పైన, రేవంత్ రెడ్డి పరిపాలనకి సంబంధించినటువంటి ఆ సరళి పైన వీళ్ళు కూడా కంప్లైంట్ దాఖలు చేసేటటువంటి అవకాశం ఉండొచ్చు, దాంట్లో నోమో. సో వీళ్ళు ఎందుకు పోయారు అనేది ఇప్పటిదాకా అర్థం కాని పరిస్థితి. ఎందుకు పోయినారు, ఏం డిస్కస్ చేశారు? వీళ్ళు పోయి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మళ్ళీ ఆదివారం పోతున్నాడు. ఆదివారం మంత్రివర్గానికి సంబంధించిన విస్తరణ అంశం ఉన్నది. అయితే ఇంకో పాయింట్ కూడా చెప్తా, ఖమ్మం వరదలతో పాటు 4వ అంశం వచ్చేసి అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశం. ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరినారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలో 3 పైన అనర్హత వేటుకు సంబంధించినటువంటి ఒక పిటిషన్ తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఆ పిటిషన్ హైకోర్టులో విచారణ అయింది. విచారణ తర్వాత హైకోర్టు తీర్పు ఇచ్చింది. స్పీకర్ సార్ చేతిలో పెట్టినారు. స్పీకర్ సార్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాదాపు 4 వారాల టైం ఇచ్చి 4 వారాలలో 10 రోజుల టైం ముగిసిపోయింది. కేవలం ఇంకా 20 రోజుల సమయం మాత్రమే ఉన్నది. ఈ 20 రోజులలో కాంగ్రెస్ అధిష్టానం కొంత ఈ అంశం పైన డిస్కస్ చేయబోతున్నది. ఎట్టి పరిస్థితులలో అనర్హత వేటును ఆపే ప్రయత్నం చేయండి, బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలోకి విలీనం చేసుకోండి. ఒకవేళ అనర్హత వేటు పడితే ఖచ్చితంగా 3 నియోజకవర్గాలలో మళ్ళీ ఎన్నికలు వస్తే, ఉప ఎన్నికలలో మళ్ళీ కాంగ్రెస్ గెలుస్తుందో లేదో, ఇబ్బంది అవుతుందేమో అనేటటువంటి ఆలోచనతో కూడా రేవంత్ రెడ్డిని గతంలోనే అధిష్టానం ఆయన పోయినప్పుడు ఆయనతో డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు. సో ఇప్పుడు మళ్ళీ మంత్రులతో ఈ అనర్హత వేటుకు సంబంధించినటువంటి విషయంలో ఏ విధంగా ముందుకు పోబోతున్నారు అని చెప్పి అడిగే ప్రయత్నం కూడా చేయొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఇదే అంశంతో పాటు దాదాపు 10 మంది ఎమ్మెల్యేలతోటి మొన్న పొంగులేటి సీనన్న ఒక సీక్రెట్ మీటింగ్ ఏర్పరచుకునేటటువంటి ప్రయత్నం చేసినట్టు. సీక్రెట్ మీటింగ్ గచ్చిబౌలి సైడ్ ఏదో హోటల్లో పెట్టే ప్రయత్నం చేసిననే చర్చలు కూడా వినబడ్డాయి. మేమున్నాం, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అనర్హత వేటేం ఉండదు, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి వాళ్ళని మోటివేట్ చేసిండు పొంగులేటి సీనన్న అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడ్డది. సో ఈ మీటింగ్ కి సంబంధించిన అంశంలో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది. రేవంత్ రెడ్డి పొంగులేటి సీనన్నతో మీటింగ్ పెట్టమని చెప్పిండు. రేవంత్ రెడ్డి బిజీగా ఉన్నాడు కాబట్టి సో మీపైనే కాన్సన్ట్రేషన్ పెట్టిండు. మీరు సేఫ్ జోన్ లో ఉండడానికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్స్ చేస్తున్నాడు, మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, రేవంత్ రెడ్డి కొంత బిజీగా ఉన్నాడు కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నా అని చెప్పి పొంగులేటి సీనన్న వాళ్ళతో చెప్పే ప్రయత్నం చేయడము, రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనే
ఈ సీక్రెట్ మీటింగ్ కూడా జరిగిందనే చర్చలు వినబడుతున్నాయి. కాబట్టి సో ఈ అంశం పైన కూడా అధిష్టానం ఆ ఇద్దరు మంత్రులతో డిస్కస్ చేసే అవకాశం ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది. ఇవన్నీ అంశాలు తెరపైకి వస్తున్నాయి. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున నడుస్తున్నటువంటి అంశం ఇవి. వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి. వీటితో పాటు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అంశం, తర్వాత రైతు బంధుకు సంబంధించినటువంటి అంశం, ఇప్పటిదాకా రైతు బంధు రాలేదు, రైతులందరూ రోడ్డుకి ఎక్కుతున్నారు అనేటటువంటి కోణం ఒకటి, తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం, తర్వాత ఇదే 6 గ్యారెంటీలకు సంబంధించి అన్ని అంశాలలో మంత్రులతో అధిష్టానం డిస్కస్ చేసిందనేటటువంటి ఒక చర్చ నడుస్తున్నది. ఇవన్నిటితో పాటు ఇప్పుడు మెయిన్ నడుస్తున్నటువంటి అంశం 6 మంత్రి పదవులు ఉన్నాయి. ఈ 6 మంత్రి పదవులకు 15 మంది పేరు రాసినారు. ఈ 15 మందిలో గతంలోనే భువనగిరికి సంబంధించినటువంటి విషయంలో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఆయన పోటీ చేసినప్పుడు రాజగోపాల్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట ఇచ్చిండట. నువ్వు కనుక ఇక్కడ చామలని గెలిపించుకుంటే నీకు మంత్రి పదవి ఇస్తా అని చెప్పిండట. ఏదో ఒక విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరు అన్నదమ్ములు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేటటువంటి ప్రయత్నం చేస్తారు. ఏదో విధంగా గట్టెక్కిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అక్కడ గెలిచిరు కాబట్టి, రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిపించుకున్నాడు కాబట్టి రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి పదవి వేయడానికి రెడీగా ఉన్నాడు. ఏదో ఒక మంత్రి పదవి వేయడానికి రెడీగా ఉన్నాడు. 6 శాఖలలో ఏదో ఒక శాఖ కేటాయించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎదురుపడుతుండట. ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆల్రెడీ మంత్రి పదవి ఉన్నప్పటికీ మళ్ళీ రాజగోపాల్ రెడ్డికి ఎట్లా ఇస్తారు? ఒక్కింట్లో ఇద్దరు అన్నదమ్ములకు ఏ విధంగా ఇస్తారు? ఒక్కింట్లో ఇద్దరు కుటుంబ సభ్యులకు ఏ విధంగా మంత్రి పదవి ఇస్తారు? కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడ్డుపడే ప్రయత్నం చేస్తున్నట్టు. ఒకవేళ మీరు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే మా భార్యకు కూడా ఇవ్వండి, మా భార్యకు కూడా మంత్రి పదవి ఇవ్వమని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిస్కస్ చేసే ప్రయత్నం చేసినట్టు. తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎందుకు ఇద్దరికి ఇస్తారు? ఒకటే జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండడం ఏంటి? ఇప్పుడు మీరు చూడండి, ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు, తర్వాత పొంగులేటి సీనన్ ఉన్నాడు, తర్వాత బట్టెన్ ఉన్నాడు. 3 ఉన్నారు. తుమ్మల నాగేశ్వరరావు, వీళ్ళు 3 కూడా ఉన్నారు. ఒకటే జిల్లాలో ముగ్గురు మంత్రులు. నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళిద్దరు మంత్రులు. ఇదంతా ఏంటి? ఒక్కొక్క జిల్లాలో నలుగురు మంత్రులు ఏంది? మళ్ళీ అందరూ కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంది ఉన్నారు. కాబట్టి క్యాబినెట్ లో 6 మంత్రి పదవులు ఉన్నాయి కదా. ఈ 6 మంత్రి పదవులలో ఒక ఆయన ఎస్సీ, ఒక ఆయన ఎస్టీ, ఒక ఆయన బీసీ, ఇట్లా సామాజిక వర్గానికి ఒకళ్ళు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతోటి అధిష్టానం దృష్టికి తీసుకుపోయిందనే చర్చ కూడా వినబడుతున్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేసినట్టు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలో ముదిరాజులకు, యాదవులకు, తర్వాత ఇట్లా ఒక్కొక్కరికి ఇస్తే బాగుంటుంది కదా. ఆ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ వ్యక్తులు కూడా సంతోషంగా ఫీల్ అవుతారు. మావాడు కూడా క్యాబినెట్ లో ఉండడం చెప్పి సంతోషపడతారు. మావాడు కూడా మంత్రి పదవి ఉన్నది, మావాడు మంత్రి అని చెప్పి సంతోషపడతారు కదా అనేటటువంటి కోణంతో అందరికీ మంచి జరుగుతుంది. కాంగ్రెస్ అందరికీ అవకాశం ఇచ్చినట్టుంటది. అన్ని కులాలను కాంగ్రెస్ సరిగ్గా చూస్తుంది. కాంగ్రెస్ అన్ని కులాలకు అవకాశం ఇచ్చింది. అందరూ ఒకటే అనే రీతిలో కాంగ్రెస్ ముందుకు పోతా ఉందని ఒక మంచి పేరు వస్తుంది కదా అనేటటువంటి అంశంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ కి సంబంధించిన అధిష్టానానికి ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు, చెప్పే ప్రయత్నం చేసినట్టు. సో ఇప్పుడు 6 మంత్రి పదవులకు సంబంధించినటువంటి విషయంలో 15 మంది పేర్లు రేవంత్ రెడ్డి ఇచ్చిండు లిస్ట్ లో. ఈ 15 మంది పేర్లు మరి పేర్లకు సంబంధించిన విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డిని పిలిచే ప్రయత్నం చేసిరా, లేకపోతే రేవంత్ రెడ్డి డిసిషన్ ని ఉత్తమ్ కుమార్ రెడ్డి నచ్చక ఉత్తమ్ కుమార్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసిందా, లేకపోతే రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తా అని చెప్పింది కాబట్టి ఒక్కింట్లో ఇద్దరికి ఇచ్చుడు ఏంది, ఇది కరెక్ట్ కాదనే డిసిషన్ తో రేవంత్ రెడ్డి పైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కోపంతో ఉండి రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్ దాఖలు చేసిందా అధిష్టానంతో అనేది ఇప్పటిదాకా అర్థం కానటువంటి విషయం. కానీ ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ అధిష్టానంతో డిస్కస్ చేసి కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి మంత్రి పదవి విస్తరణకు సంబంధించిన అంశం, తర్వాత ఖమ్మం వరదలకు సంబంధించినటువంటి అంశం, 2 హెలికాప్టర్లు రాలేదని చెప్పి, హెలికాప్టర్ ఉంటే అక్కడ చాలా మంది బతికేదని చెప్పి, అల్లాకల్లం కాకపోతుండే అని చెప్పి అన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేసినట. తర్వాత రుణమాఫీకి సంబంధించి, రైతు బంధుకు సంబంధించి అనేకమైనటువంటి అంశాలు, అనర్హత వేటుకు సంబంధించి ఉప ఎన్నికలు వస్తే మళ్ళా దాదాపు ఒక్కొక్క నియోజకవర్గానికి 60 కోట్లు 70 కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైతే అనర్హత వేటుకు సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి పెద్దగా పట్టించుకోవట్లేదు అని చెప్పి, ఇవన్నీ అంశాలు కూడా అధిష్టానంతో ఇద్దరు మంత్రులు డిస్కస్ చేశారనేటటువంటి చర్చలు కూడా వినబడుతున్నాయి. సో ఇద్దరు మంత్రులు రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి పైన కంప్లైంట్ ఇచ్చారా అనేది ఇప్పటిదాకా అర్థం కాని సిచ్యువేషన్. కానీ వాళ్ళు సీక్రెట్ గా అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేశారు. ఒకవేళ మంత్రి పదవికి సంబంధించిన విస్తరణ విషయంలో అధిష్టానం కనుక పిలవాలంటే రేవంత్ రెడ్డి సార్ని పిలుస్తారు.
రేవంత్ రెడ్డి సార్ ముందు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మంత్రులు పోరు, రేవంత్ రెడ్డి పోతారు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి. కానీ ఈయన నిలవకుండా వీళ్ళిద్దరు ఎందుకు పిలిచింది అధిష్టానం? అధిష్టానం పిలిచిందా, వీరే పోయి అధిష్టానంతో మాట్లాడే ప్రయత్నం చేసినారా? ఇవన్నీ అంశాలు ఇప్పుడు తెరపైన కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున కొట్లాట నడుస్తున్నది, మంత్రి పదవులకు సంబంధించి కానివ్వండి, ఇంకో అంశం. సో ఎవరి రూట్స్ వాళ్ళది, వాళ్ళ అంశాలు డిఫరెంట్ కోణంలో కనబడుతున్నాయి. ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ సంబంధించిన అధిష్టానం సీల్డ్ కవర్లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రిజైన్ చేయాలి, రేపే కొత్త ముఖ్యమంత్రిని అనౌన్స్ చేస్తున్నాం అని చెప్పి సీల్డ్ కవర్లో పేపర్ వస్తే రేవంత్ రెడ్డి రిజైన్ చేయాల్సింది వేరే ఆప్షన్ లేదు. కొత్త వ్యక్తి రేపు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు. అధిష్టానం చేతిలో ఉంటుంది ఇదంతా. వీళ్ళ డిక్లరేషన్, వీళ్ళ డిసిషన్ ఏమి ఉండదు. అధిష్టానం ఏ విధమైతే వాళ్ళ మాటలు వాళ్ళు ఏదైతే డిక్లరేషన్ చేస్తారో ఆ డిక్లరేషన్ పైన వీళ్ళు కట్టుబడి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇద్దరు మంత్రులు కూడా వాళ్ళు ఢిల్లీకి వెళ్లే ప్రయత్నం చేస్తారట, అధిష్టానంతో డిస్కస్ చేస్తారట, అనేకమైనటువంటి అంశాలు డిస్కస్ చేశారనే చర్చ వినబడుతున్నది. ఎన్నికల విషయంలో ముందుకెళ్ళండి, అనర్హత వేటు విషయంలో ఆచితూచి అడుగులు వేయండి, బీఆర్ఎస్ ఎల్పీని సిఎల్పీలో విలీనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి, దాదాపు 16 మంది ఎమ్మెల్యేలను తీసుకునే ప్రయత్నం చేసి కొంత కాంగ్రెస్ పార్టీని ఇంకా గాడిలో పెట్టే ప్రయత్నం చేయండి, ఇంకా ముందుకు దూసుకుపోయేటటువంటి ప్రయత్నం చేయండి అంటూ కూడా ఆ మంత్రులతో డిస్కస్ చేశారనే చర్చ వినబడుతున్నది. సో కొన్ని యూట్యూబ్ ఛానళ్లలో ప్రధానంగా కొంతమంది సీనియర్ జర్నలిస్టులు మాట్లాడుతూ ముందుకు వస్తున్నారు. సో చూద్దాం కాంగ్రెస్ సర్కార్ ఏ విధంగా ముందుకు పోతుందో. నిజంగా ఈ మంత్రులు ఢిల్లీకి పోయి ఎందుకు వచ్చారు, రేవంత్ రెడ్డి పైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చినా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి ఏమైనా గండిపడేటటువంటి అవకాశం ఉందా అనేది కూడా పెద్ద ఎత్తున వినబడుతున్నటువంటి చర్చ. సో చూద్దాం ఏం జరగబోతుందో, ఏ విధంగా కాంగ్రెస్ సర్కార్ ముందుకు పోతాదని.